ఆమెను చూస్తే ఎలాంటి రోగాలైనా ఇట్టే పారిపోతాయి. పేరు చెబితే అన్నార్తుల కడుపులు నిండిపోతాయి. ప్రపంచం కళ్ళలో కాంతిరేఖలు ప్రసరిస్తాయి. మానవత్వానికి అసలైన నిర్వచనమిచ్చిన మహిమాన్విత మదర్ తెరిసా సంరక్షణలో పెరగటం ఓ వరం. స్వచ్ఛమైన ప్రేమ, నిస్వార్థమైన సేవతో ఎదిగిన ఆ యువకుడు అదే బాటలో పయనిస్తున్నాడు. జీవం లేని బంతే నేలకేసి ఎంత బలంగా కొడితే అంత పైకి లేస్తుంది. సాధించాలనే కసి, ఓటమిపై పైచేయి సాధించాలనే పట్టుదల, తోటివారికి సాయపడాలనే మంచి ఆలోచన ఉన్న మనిషి ఇంకా ఎంత సాధించాలి? జీవితాన్ని సవాల్ చేసిన ఓ సమస్యను ధైర్యంగా ఎదుర్కోవడమే కాకుండా సమాజం నుంచి ఆ సమస్యను ఒంటరిని చేయటమే లక్ష్యంగా కదులుతున్నాడు గౌతమ్ లేవిస్. గౌతమ్ లేవిస్ విజయవంతమైన వ్యాపారవేత్త, ఉత్తమ నైపుణ్యం కలిగిన పైలట్, ప్రత్యేక అవసరాల వ్యక్తులకు శిక్షణనిచ్చే పాఠశాల నిర్వాహకుడు, భయంకరమైన పోలియో వ్యాధి నిర్మూలనకు కృషి చేస్తున్న సామాజిక సేవకుడు, అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న మంచి మనిషి, అన్నింటికీ మించి మహిమాన్విత మదర్ తెరిసా ప్రేమను పొందిన అదృష్టవంతుడు. మాతృమూర్తి కడుపులోంచి భూమి మీదకు వచ్చిన వెంటనే ఆ తల్లి ప్రేమకు దూరమవటం ఏ చిన్నారికైనా నరకమే. కాని గౌతమ్కు మాత్రం అదే వరంగా మారింది. తల్లిదండ్రులు అనాథగా వదిలేయటంతో నెలడు నిండని ప్రాయంలో గౌతమ్ మదర్ తెరిసా నిర్వహణలోని కోల్కతా శిశుభవన్కు చేరుకున్నాడు. అమ్మలకు అమ్మైన మదర్ తెరిసా స్వచ్ఛమైన ప్రేమను పొందాడు. ప్రేమానురాగాలు, ఆత్మీయ బంధాల మధ్య పెరుగుతున్న గౌతమ్ను అంగవైకల్యం వేధించసాగింది. ఇతర పిల్లల మాదిరి ఆడుతూ పాడుతూ గడపలేక, తోటివారితో కలవలేక బాధపడేవాడు. 2 కాళ్లు పనిచేయని స్థితిలోని గౌతమ్ను భవిష్యత్ దిశగా అడుగులు వేసేలా మదర్ ఆధ్వర్యంలోని శిశుభవన్ చేయూత అందించింది. 8 ఏళ్ల వయసులో ప్యాట్రిసియా అనే అక్లాండ్ మహిళ గౌతమ్ను దత్తత తీసుకుంది. 1986లో ఇంగ్లాండ్కు తీసుకెళ్లింది. ఇంగ్లాండ్కు వెళ్లడంతో గౌతమ్ జీవితమే మారిపోయింది. పేదరికం దూరమై చదువుకు దగ్గరయ్యాడు. మెరుగైన వైద్యంతో పాటు మంచి స్నేహాన్ని పొందాడు. ఉన్నత విద్యను అభ్యసించాడు. పైలట్ శిక్షణలో తర్ఫీదు పొందాడు. విమానాలు నడిపేందుకు అర్హత సాధించాడు. అంగవైకల్యాన్ని అధిగమించాడు. దశాబ్ద కాలం తర్వాత తిరిగి శిశుభవన్ వచ్చిన గౌతమ్కు మదర్ తెరిసా ఆశీస్సులు సహా ఆశయాన్ని అందుకున్నాడు. కోల్కతా మురికివాడలో జన్మించిన గౌతమ్ పోలియో, పేదరికం కారణంగా తల్లిదండ్రుల ప్రేమకు దూరమై 18 నెలల వయసులో శిశుభవన్కు చేరుకున్నాడు. అదే గౌతమ్ ఇప్పుడు అభాగ్యులకు అండగా నిలుస్తున్నాడు. పోలియో కేసులతో సతమతమవుతున్న నైజీరియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల్లో వ్యాధి నిర్మూలనకు శ్రమిస్తున్నాడు. యువతలో ఆత్మవిశ్వాసం నింపుతున్నాడు. మదర్ తెరిసా చూపిన బాటలో నడుస్తున్నాడు.
Thank you.